ఈ మూసి పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అని ఒక రియల్ ఎస్టేట్ ఎజెండాని దాచిపెట్టుకొని మనసులో ప్రజలకేమో వాళ్ళ ఉన్న గూడును కూడా తుడిచేసి స్టాచ్యూ పెడతా అని చెప్పి గాంధీ మహాత్ముని పేరు చెప్తే ఎవరేం చేయరు కదా అని ఒక ఉద్దేశంతో చాలా విడ్డూరమైన పరిస్థితి. ఉన్న ఇల్లులు కూల్చి అక్కడ స్టాచ్యూ పెట్టడం అనేది తుగ్లక్ పాలన కాకపోతే ఇంకేం చర్య అంటారు. వాళ్ళకి సంఘీభావంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు పాదయాత్రగా వాళ్ళకి సంఘీభావంగా తెలపడం జరిగింది. మా నాయకత్వం అంతా కూడా వాళ్ళతో ఉంటుంది. వాళ్ళ పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతాము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేస్తారు ఈ భూప్రపంచం పైన? ఉన్న ఇల్లును తీర్చేసి అక్కడ స్టాచ్యూ ఎవరు పెట్టమన్నారు? మీరు చూస్తున్నారు గడిచిన వారం నుండి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు కానీ నిర్వాసితులు ఏ నోటీసులు వచ్చిన వారు ఎవరైనా కానీ ఎంత బాధకు లోనైనారు. నిద్ర లేవు, తిండి లేదు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ టైము, రిటైర్డ్ ఆఫీసర్సే ఎక్కువ ఉన్న ప్రాంతం అది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. మిలిటరీ వాళ్ళు కూడా రిటైర్ అయిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు, 60% ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు హరీష్ రావు గారు కూడా వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. ఈరోజు వాళ్ళు పాదయాత్రకు పూనుకున్నారు. గవర్నమెంట్కి కనువిప్పు జరగాలి. ఎందుకంటే ఇది తుగ్లక్ చర్య. ఎవరైనా ఉన్న నిర్వాసాన్ని ఎవరైనా అపార్ట్మెంట్స్ని కూల్చి అక్కడ స్టాచ్యూ తేవడం అనేది దుర్మార్గమైన చర్య. మేము కూడా ప్రతిఘటించి దానికి వాళ్ళకి సానుభూతిగా రావడం జరిగింది. పూర్తిగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారన్న. ఏమని మాట్లాడిందంటే ఎంత పింక్ మీడియా పేడ్ ఆర్టిస్టులు అంటూ కూడా మాట్లాడినారు. ఎంత సోషల్ కళ్ళు నెత్తికెక్కినాయి. 2 సంవత్సరాలకి ఏదో అనుకుంటున్నారు. మేము 10 సంవత్సరాల పరిపాలన చేసినాం, బ్రహ్మాండంగా చేసినాం. అంబేద్కర్ గారి స్టాచ్యూ కట్టినాం. భారతదేశంలో ఎత్తైన అంబేద్కర్ స్టాచ్యూ కట్టినాం. ఇక్కడ ఎవరైనా గూడు కూర్చున్నామా? అది డెవలప్మెంట్ అంటే. మనసులో ప్రేమ ఉండి ప్రజల పట్ల ప్రేమ ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. మూసిని డెవలప్ చేయండి. ఎవరో అంటున్నారు క్లీన్ చేయండి, ఫస్ట్ పూడిక తీయండి, డెప్త్ పెంచండి, రిటర్న్ వాల్ కట్టండి. ఎవడు ఆపినాడు మిమ్మల్ని? ప్రజల దగ్గరికే రావాలి, ఇల్లే గులగొట్టాలని ఎవరు చెప్పినారు? లాస్ట్కి వాళ్ళ మునిమనుడు తుషార్ గాంధీ గారు కూడా గాంధీ ఉంటే బాధపడేటోడు అనే విషయాన్ని కూడా చెప్పినాడు. సరే, ఈ గవర్నమెంట్కి కనువిప్పు కలుగుతుంది అనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ సంఘీభావంగా మేము వచ్చినాం. పూర్తిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడారు. 1000 రూపాయలు వేసుకొని గాంధీ కుటుంబానికి మనం దానం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎట్లా చూస్తారు అన్నది? 1000 రూపాయలు కాదు, అవసరమైతే 1000 కోట్లు ఇస్తానంటే ఆలోచించండి. మీరే ఎంత ప్రజాధనాన్ని దోచుకుంటున్నారో అనే విషయాన్ని మీరు ఆలోచించండి. గాంధీ కుటుంబానికి వీళ్ళు ఇస్తారంట. ఆ విచిత్రం చూడు, మన దేశ రాజకీయాల్లో అదొక బ్లాక్ మార్క్. ఆ రోజు ఏదైతే మాట్లాడినారో రేవంత్ రెడ్డి గారు, సరే సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి. ఆయనకి ఏంటంటే 1000 కోట్లు దోచుకోవడం అలవాటు అయిపోయి దానాలు ఇచ్చేస్తా. ఇక్కడ తెలంగాణ ప్రజల రక్తము చెమటను తీసుకుపోయి గాంధీ ఫ్యామిలీకి 1000 కోట్లు అవసరమైతే వీళ్ళు ఇస్తారంట. వీళ్ళు చూద్దాం, ఫ్యూచర్ చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఈ 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారో చూద్దాం. ఎక్కడికి వెళ్ళిస్తారు ఆ 1000 కోట్లు? అన్ని కక్కిస్తాం. మా పైన ఏదో వీళ్ళు కరప్షన్ చేసిర్రు అని కొండని తవ్వి ఎలికను పట్టిన విధంగా మా పైన వాళ్ళు ప్రయోగం చేసినారు. ఎక్కడ ఏం దొరకలేదు. వాళ్ళ పరిస్థితి అట్లా ఉండదు. మీరు చేసినవి తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. మీరు ఎక్కడెక్కడ ఏం స్కాములు చేసినాయి అన్నీ బయటికి తీస్తాం. మీరు ఏది వదలలేరు, ఏ ప్రజానికాన్ని వదలలేరు, రైతులను వదలలేరు. లాస్ట్కి మూసి పరిహారక ప్రాంతంలో 50 మీటర్లు మీరు బఫర్ పెట్టుకొని మీరే ఆలోచించండి. ఎందుకు తీసేస్తున్నారు స్ట్రక్చర్? అక్కడ బఫర్ FTL ఉందని తీసేస్తున్నారు. మీరేం కడతారు మరి? అక్కడ గార్డెన్ కడతారా? అంటే మనుషుల ప్రాణాలు తీసేసి గార్డెన్లు కడతారా? బ్యూటిఫికేషన్ అంటే ఏంది? మీరు ఏమైనా స్ట్రక్చర్ కట్టడానికి వీలుంటుంది? ఎప్పుడు ఉండదు. FTLలో స్ట్రక్చర్ ఎట్లా కడతావు? ఇప్పుడు బఫర్లో స్ట్రక్చర్ ఎట్లా కడతావు? అవి ఉందనే కదా తీసేస్తున్నాం ఇప్పుడు. ఇట్లా తుగ్లక్ పాలన అంటారు దీన్ని. ఆయనకు ఒకటే ఎజెండా అండి, ముందు ఒకటి చూపించాలి, వెనక రియల్ ఎస్టేట్లో డబ్బులు దండుకోవాలి. ఇక్కడ అందరూ మంత్రులు కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. ఈ జాగాలు ఏదో బాగున్నట్టున్నాయి ఇక్కడ, అంతే తప్ప ఏముంటుందండి ఆలోచన. ఇప్పుడు హిల్ టాప్ అనే పాలసీ తెచ్చినాడు. అల్యూమినియం ఫ్యాక్టరీని వేసేసినారు ఆల్రెడీ. తెలియదు అనుకుంటారు ప్రజానికం, చాలా అమాయకంగా ఉంటారు. నేను పెద్ద తెలివిపరని అనుకుంటాడు అయినా కానీ మీకన్నా మేధావులం మేము. నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి స్కాములు చేసినావో తెలియకుండా ఉంటుందా ఇంత పెద్ద వ్యవస్థలో? మాకు వస్తే అన్నీ బయటపడతాయి. ఎంజాయ్ చేయి. 3 సంవత్సరాలు ప్రోటోకాల్ ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఎట్లయినా 2 సంవత్సరాలు అదే చేస్తున్నావు నువ్వు. నీకు డెవలప్మెంట్ తెలియదు. నువ్వు రైతు బంధు ఎప్పుడు ఇస్తారండి? డిసెంబర్లో ఇస్తారు. మార్చి వచ్చింది. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా సిగ్గు లేకుండా తిరిగి ఒక ముఖ్యమంత్రే ప్రచారం చేసి సభలలో నించొని నేను మీకు మున్సిపల్ ఎలక్షన్ కాగనిస్తా అని రైతు బంధు అన్నాడు. ఎవడు అడిగిండు నిన్ను? అంటే రైతు బంధు ఇస్తే ఓటేస్తారు అనే ఉద్దేశంతోనే. అంతేగాని ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరం తెలంగాణకి. డెవలప్మెంట్ అనేది అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా వెళ్ళాలి. 100% అందరూ సహకరిస్తారు. అంతేగాని ప్రజల జీవితాలతో ఆడుకుంటామంటే ఎవరు సహకరించరు. వీళ్ళకి సానుభూతి ఇప్పుడు కాదు,
అసలు దాన్ని ముట్టనీయం మేము. అది చూసుకోవచ్చు. ఇప్పటికే తలసాని సాయి కిరణ్ యాదవ్ కూడా దాన్ని ముట్టుకొనియం, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల భూములకి మేము అండగా నిలబడతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సన్నీ, మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.